అలాంటిదేమీ లేకపోతే ఎక్కడో కృష్ణాపురంలో ఉండే నీకు రాత్రి నా కొడుకు ఎలా కనపడ్డాడు? ఎక్కడో కృష్ణాపురంలో ఉండే నీ తమ్ముణ్ణి రాత్రి నా కొడుకు హాస్పిటల్లో ఎలా చేర్పిస్తాడు? మేమిప్పుడు కృష్ణాపురంలో లేమండి, ఈ ఊరొచ్చాము. ఓహో, వచ్చారా? ఈ ఊరికి వచ్చేసారా? నా కొడుకుని నిలువున ముంచేయడం కోసం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారన్నమాట. అయ్యో, అదేం కాదండి. మేం వేరే పని మీద హైదరాబాద్ వచ్చాము. వేరే పనా? ఏంటా పని? అది చెప్పవే, ఏంటా పని? ఎదుటి వాళ్ళ కొంపలు ముంచటం తప్ప దానికి వేరే పనే ఉంటుందత్తయ్యా. మీకు దండం పెడతాను, దయచేసి నేను చెప్పేది వినండి. ఈ కన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, మేము హైదరాబాద్ ఎందుకు వచ్చామంటే వద్దు వద్దు, ఒట్టెయ్యద్దు. అది నాకిష్టమైన ఆ కన్నయ్య మీద అస్సలు ఒట్టేయద్దు. వేసినా నువ్వు చెప్పేది నిజమని చెప్పి నేను చచ్చినా నమ్మను. ఎందుకంటే నీ బతుకే అబద్ధం కాబట్టి. నువ్వు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు కాబట్టి. హోలీ పండగ రోజే నువ్వు నా కొడుకుని వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఏదో మాయ చేసి వాణ్ణి నీ ఒళ్ళో పడేలా చేసుకున్నావు. ఆ రోజు అంతలా తిట్టి పంపించినా కూడా నీకు సిగ్గు రాలేదు. మళ్ళీ వాణ్ణిలా వెతుక్కుంటూ ఈ ఊరొచ్చావు. వాణ్ణి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. నీ అవసరాలకి వాడి దగ్గర డబ్బు గుంజుతున్నావు. చివరికి ఏనాడు అబద్ధం చెప్పని నా బిడ్డ చేత మొదటిసారిగా నాకు అబద్ధం చెప్పించావు. అయినా హాస్పిటల్కి వెళ్ళింది నాకు ఒంట్లో బాగోక కాదు, మా ఫ్రెండ్ తమ్ముడికి ఒంట్లో బాగోకపోవడం వల్ల. కన్న తల్లికే అబద్ధం చెప్పేలా వాణ్ణి మాయలో పడేశావు అంటే నువ్వు ఎంత నరజాడవో నేను అర్థం చేసుకోగలను. ఇంకా నీతో నాకు మాటలనే అవసరం. ఈ క్షణం నుంచి నా అఖిల్ని నువ్వు కలవడానికి వీల్లేదు. నువ్వు వాడికి ఎంత దూరంగా ఉంటే అది నీకు అంత మంచిది. అందుకు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎడం చేత్తో పడేస్తాను. అంతేగాని చీటికి మాటికి వాణ్ణి కలవడం, వాణ్ణి నీ చుట్టూ తిప్పుకోవడం చెయ్యాలని చూసావా?
ఏం చేస్తానో నాకే తెలీదు. గుర్తుంచుకో. పద ఐశ్వర్య. శ్యామ మీద వసంతకి ఈ మాత్రం కోపం ఉండడం ఒక రకంగా మంచిదే. అంత కోపం ఉంటేనే కదా రేపు శ్యామ ఆ ఇంటి కోడలుగా వెళ్ళినప్పుడు మంచి కిక్కొచ్చేది. మావయ్య గారు కాఫీ. ఏంటమ్మా కాఫీ నువ్వు తెచ్చావు? మీ అత్తగారు బిజీగా ఉన్నారా? అత్తయ్య లేరు మావయ్య, బయటికెళ్లారు. బయటికా? ఇంత పొద్దున్నే మమ్మీ ఎక్కడికి వెళ్ళింది వదినా? తెలీదు అఖిల్. ఐశ్వర్య అత్తయ్య కలిసి వెళ్లారు. ఓ, అర్థమైందిరా. మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థమైంది. ఆ, ఎక్కడికి వెళ్ళింది డాడీ? ఈ మధ్య మీ మమ్మీకి కోడల ధ్యాస ఎక్కువైపోయిందిరా. నక్షత్రం మన ఇంటి కోడలని ఫిక్స్ అయినప్పటి నుంచి ఎప్పుడూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తోందిరా. కాబోయే కోడల్ని చూడాలనిపించుంటుంది. అందుకే ఈ కోడల్ని తీసుకొని ఆ కోడల్ని చూడడానికి వెళ్ళుంటుంది. అదిగో మాటల్లోనే వచ్చారు. రావోయ్, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఎలా ఉంది కాబోయే కోడలు? కాబోయే కోడలేంటండి? కాబోయే కోడల దగ్గరికే కదా ఇప్పుడు వెళ్ళొస్తోంది నువ్వు. చిచ్చి, ఆ మసిబొగ్గు నా కోడలేంటి? మాట్లాడవేంటి వసంత? ఇప్పుడు నువ్వు వెళ్ళొస్తోంది కాబోయే కోడల దగ్గరికే కదా? కాదు. మరెక్కడికి వెళ్ళారు? పాపం అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడికి బాగోలేదు కదా. అఖిలే తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముణ్ణి హాస్పిటల్లో చేర్పించి వచ్చాడు కదా. అందుకే హాస్పిటల్కి వెళ్ళి అఖిల్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముణ్ణి చూసి అఖిల్ ఫ్రెండుని పలకరించి అఖిల్ ఫ్రెండ్కి ధైర్యం చెప్పి వస్తున్నాం. వదినా, హాస్పిటల్కి వెళ్ళి శ్యామాన్ కలిసి వస్తున్నారా? శ్యామానా? ఆ అమ్మాయిని కలవడానికి మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? అసలు ఆ అమ్మాయిని కలవడానికి మమ్మీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారో చెప్తాను, ఆగన్నయ్య. నువ్వు చెప్పొదినా. శ్యామ దగ్గరికే వెళ్ళొస్తున్నారు కదా? అవును. ఎందుకు వెళ్ళారు? ఆ ప్రశ్న అడగాల్సింది మీ వదిన్ని కాదు, నన్ను. హాస్పిటల్కి వెళ్దామని అడిగింది నేను. ఐశ్వర్య నాకు కేవలం తోడుగా మాత్రమే వచ్చింది. ఓకే మమ్మీ, ఎందుకు వెళ్ళారో అది చెప్పండి. ఆ శ్యామకి బుద్ధి చెప్పడానికి వెళ్ళాం. అంత తప్పు ఆ అమ్మాయి ఏం చేసింది మమ్మీ? ఏం చేసిందా? నిన్ను అమాయకుణ్ణి చేసింది. తన మాయ మాటలతో, కట్టు కథలతో నీకు దగ్గరవ్వాలని చూసింది. నీకు నాకు మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. నా నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తుంది. అబద్ధం చెప్పడం చేతగాని నీ చేత అబద్ధాలు చెప్పిస్తుంది. దాని తమ్ముణ్ణి హాస్పిటల్లో చేర్పించి వచ్చి ఆ విషయం నా దగ్గర దాచి ఎవరో నీ ఫ్రెండ్ తమ్ముడికి ఒంట్లో బాలేదని చెప్పి
నాకు అబద్ధం చెప్పావు అంటే ఆ శ్యామ చేస్తున్న ద్రోహం ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదా? ఇంకా కూడా దాన్ని వెనకేసుకొచ్చి మమ్మీదే తప్పు అందామనుకుంటున్నావా? అలాంటి అలగా జాతి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. చనువిస్తే చంకనెక్కుతారు, నెమ్మదస్తుళ్ళ కనపడితే నెత్తికెక్కుతారు. ఆ విషయం ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోకుండా దాని వలలో పడిపోతున్నావు. పూర్తిగా నువ్వు అలా అవ్వకూడదని, దాని స్వార్థానికి బలి కాకూడదని హాస్పిటల్కి వెళ్ళి దానికి వార్నింగ్ ఇచ్చి వస్తున్నాను. మమ్మీ, నువ్వు పొరపాటు పడుతున్నావు. శ్యామ విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. శ్యామ చాలా మంచి అమ్మాయి. ఆ మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఏంటి ఏమన్నా? నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అవును, ఎక్కువగానే ఆలోచిస్తున్నాను. నీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నాను. ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నానో చూపిస్తాను, రా. మమ్మీ, చూడురా, చూడు. ఈ అద్దం చూడు, ఈ సోఫా చూడు, ఈ బెడ్ చూడు, ఈ బెడ్షీట్ చూడు, ఈ కర్టెన్స్ కలర్స్ చూడు, ఆ ఆర్ట్ పీస్ చూడు, ఆ టేబుల్ చూడు, టేబుల్ మీద ఉన్న లైట్స్ చూడు. అన్నీ అన్నీ నీకు ఇష్టమైనవే. నీకు ఇష్టమని నేనే కొన్నాను. నీ గురించి ఎక్కువగా ఆలోచించబట్టే, నీ ఇష్టాల గురించి ఎక్కువగా ఆలోచించబట్టే, నీ సుఖ సంతోషాల గురించి ఎక్కువగా ఆలోచించబట్టే ఇవన్నీ నీ రూమ్ లో ఉండేలా ఏర్పాటు చేయించాను. అలాగే ప్రతి విషయంలో నేను నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టే, నీ మంచితనం వల్ల నువ్వు ఎవరి మాయలోనూ పడకూడదనే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టే, నీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని స్వార్థపరులు నీ చుట్టూ చేరతారనే భయంతోనే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టే, నీ మంచితనాన్ని బయట వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటారనే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. మంచితనానికి నిలువెత్తు రూపమైన నా బిడ్డ గురించి ఇలా ఆలోచించడం తప్ప? చెప్పండి. నా బిడ్డను నేను కాపాడాలి అనుకోవడం తప్ప? చెప్పండి. దుర్మార్గులకి, దుష్టులకి నా బిడ్డను దూరంగా ఉంచాలి అనుకోవడం తప్ప? చెప్పండి. మమ్మీ, అది నానా అఖిల్, ఇంకేం మాట్లాడదు నాన్న. అందరికంటే చిన్నవాడివి కాబట్టి అమ్మకి నీ మీద కొంచెం ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమతోనే మీ అమ్మిలా మాట్లాడుతోంది. అమ్మ మాటల్లో కనపడే ఆవేశాన్ని కాదు నాన్న, కనపడని అమ్మ మనసుని చూడు. ఆ అమ్మ మనసు పడే ఆవేదనని చూడు. ఆ ఆవేదన వెనుకున్న బాధని చూడు. ఏ సంబంధమూ లేని ఎవరో మూడో మనిషి గురించి పేగుబంధాన్ని, ప్రేమ బంధాన్ని, రక్త సంబంధాన్ని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు.
సారీ మమ్మీ. మమ్మీ, ఐమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. సమయానికి అఖిల్ రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఏ ఆగు! నా కొడుకుని నిలువున ముంచేయడం కోసం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారన్నమాట. కిట్టు గురించి మీరు ఏ రకమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి కిట్టుని చూద్దాం అనుకున్నానమ్మా. కానీ ఆ టైంలో విజిటర్స్ని అలో చేయరు కదా. పైగా పేషెంట్ దగ్గర ఒక్కళ్ళనే ఉండమని చెప్పారని నాన్నగారు చెప్పారు. అందుకే ఇప్పుడు వచ్చాను. ఇంతకు ముందే డాక్టర్ గారితో కూడా మాట్లాడొచ్చాను. కిట్టుని రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఏంటమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తారని చెప్పినా కూడా ఇంకా డల్గా ఉన్నావేంటి? ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదన్నయ్య. ఏదైనా ఉంటే చెప్పమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏం లేదన్నయ్య, అలాంటిదేం లేదు. అవునా? అయితే ఓకే. వాళ్ళొచ్చి గొడవ చేసిన విషయం చెప్పి వీళ్ళని బాధ పెట్టకూడదు. నీ వాళ్ళ సంతోషం కోసం నువ్వెంతటి బాధనైనా భరిస్తావు. ఆ సెంటిమెంట్ నీ నోరు తెరవనివ్వదు. నా దారి సేఫ్. నేను అర్జెంటుగా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. బయలుదేరుతాను. వస్తానమ్మా. బాబాయ్ గారు, ఒక్క నిమిషం మీరు నాతో రండి, కొంచెం మాట్లాడాలి. మీరు నాకు రుణపడ్డం కాదు, ఆ ఆనంద గజపతి వర్మ మీద పగ తీర్చుకోవడానికి నాకు సహాయపడుతున్నందుకు నేనే మీకు రుణపడిపోతాను. అందుకే ఆ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. వస్తాను. అలాగే. హలో గురువమ్మ, బాగున్నారా? బావుండక ఒక్క రోజులోనే నాశనం అయిపోతాననుకున్నావా? నా ఉద్దేశం అది కాదు గురువమ్మ. నీ ఉద్దేశం ఎవడికి కావాలి? ముందు నేను చెప్పేది విను. చెప్పండి గురువమ్మ. మన కృష్ణాపురం పక్కన కర్లపాలెం ఉంది కదా, ఆ కర్లపాలెంలో ఇవాళ రాత్రి ఓ ప్రోగ్రాం చేయమని అడుగుతున్నారు. ఒప్పుకోనా? వద్దు గురువమ్మ, ఒప్పుకోవద్దు. ఏ? ఇవాళ రావడానికి నాకు కుదరదు గురువమ్మ. ఏం రోగమట? మా తమ్ముడికి ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో చేర్పించాము. అందుకే నేను ఈరోజు రాలేను గురువమ్మ. దయచేసి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రోగ్రాం చేస్తామని వాళ్ళతో చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. రేపైనా ఎల్లుండైనా వస్తావని గ్యారంటీ ఏంటి? తప్పకుండా వస్తాను గురువమ్మ, తప్పకుండా వస్తాను. సర్లే, మళ్ళీ ఫోన్ చేస్తాను. వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడట. వాడు హాస్పిటల్లో ఉంటే ఇదేం చేయాలట? వాడికి తోడుగా వాళ్ళ అమ్మ నాన్న ఉంటారుగా. అంటే హైదరాబాద్కి వెళ్ళగానే దాని తీరు మారిపోయిందన్నమాట. ఖచ్చితంగా మారిపోయింది. రేపు పెళ్ళయ్యాక ఇంకా మారిపోతుందన్నమాట. ఖచ్చితంగా మారిపోతుంది మమ్మీ.
ఈవేళ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పింది. రేపు అసలు ప్రోగ్రామ్కే రానని చెప్తుంది. అదే కనుక జరిగితే ఇంక నా పరిస్థితి ఏంటి? ఇంక నేను ఎలా ప్రోగ్రామ్స్ ఇస్తాను? నువ్వేం కంగారు పడకు రూపా. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ శ్యామ ప్రోగ్రాంకి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి మమ్మీ? మనం వెంటనే బయలుదేరి హైదరాబాద్కెళ్ళి దాని పెళ్లి చెడగొట్టడం ఒక్కటే మార్గం. అమ్మ తులసి, కృష్ణ తులసి, నీ దయవల్ల మా తమ్ముడు ప్రమాదం నుంచి బయటపడి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. వాడు నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించు తల్లి.